చైల్డ్ కస్టడీ దీనికి సంబంధించి ఇటీవల రకరకాల కేసులు రకరకాల తీర్పులు మనం చూస్తున్నాం. లోకల్ కోర్టులు అయితేనేమి, హైకోర్టు అయితేనేమి రకరకాల జడ్జిమెంట్స్ చూస్తున్నాం. కానీ ఇటీవల ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం యావత్ భారతదేశాన్ని కూడా ఒక దిశ నిర్దేశాన్ని చేసే విధంగా కనిపిస్తోంది. ఏమిటా నిర్ణయం, ఏం తీసుకున్నారు అంటే పిల్లల యొక్క సంక్షేమం అంటే పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి, తల్లి దగ్గర ఉండాలా లేక తండ్రి దగ్గర ఉండాలా అన్నటువంటి విషయం మీద సుప్రీంకోర్టు ఒక క్లియర్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కోర్టుల్లో ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఏది మంచిదైతే ఏదైతే బాగుంటుందో దాని మీద నిర్ణయాలు తీసుకుంటూ దానికి సంబంధించి తీర్పులు ఇవ్వడం అయితే జరుగుతుంది. తల్లి దగ్గర ఉండాలా లేక తండ్రి దగ్గర ఉండాలనే విషయం మీద. కానీ సుప్రీంకోర్టు ఒక కేసుకు సంబంధించి క్లియర్గా కేవలం ఆ ఒక్క విషయమే కాదు, మిగిలిన మరికొన్ని విషయాలను కూడా తీసుకోవాలి. ఏమిటా విషయాలు? ఒకటి పేరెంట్స్ యొక్క బిహేవియర్, అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఎడ్యుకేషను, మూడోది వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పరిస్థితిని బట్టి ఉన్నారు అంటే వాళ్ళ యొక్క నివాస పరిస్థితులు ఏమిటి అన్న విషయం మీద, నాలుగవది వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం పిల్లల యొక్క కస్టడీ అంటే చైల్డ్ కస్టడీ విషయం మీద కోర్టులు తీర్పు ఇవ్వాల్సిందే అని చెప్తూ సుప్రీంకోర్టు జడ్జి గారు పంకజ్ మిత్తల్ గారు ఒక దిశానిర్దేశం చేస్తూ కొత్త తీర్పునివ్వడం కూడా జరిగింది. ముందుగా ఈ కేసు యొక్క నేపథ్యంలో మనం పరిశీలించగలిగితే ముందుగా ఇక్కడ మాలిక్ అన్నటువంటి ఒక వ్యక్తి, ఇతర మదన్ మాలిక్ అన్నటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా సదా అన్నాఫ్ వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. వీరికి 2015లో పెళ్ళైన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ఖతార్ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏదో వ్యాపారం ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. 2017లో కరీం మాలిక్ అనే అబ్బాయి, 2019లో రహీం మాలిక్ అనే అబ్బాయి, 2 అబ్బాయిలు కూడా పుట్టారు. అయితే 2022లో వీళ్ళ మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వస్తే వీళ్ళు అక్కడ ఖతర్ కోర్టుని ఆశ్రయించారు. ఖతర్ కోర్టులో డిస్కషన్ జరిగే వీళ్ళిద్దరు కూడా డివోర్స్ మంజూరైంది.